పెద్దపల్లిలో ముస్లిం సోదరులలో ఏఐసీసీ మైనారిటీ సెల్ జాతీయ అధ్యక్షులు ఇమ్రాన్ రాకతో నియోజకవర్గంలోని ముస్లిం వర్గాలలో మరింత ఉత్సాహం నింపింది. ఆదివారం తలపెట్టిన మైనారిటీల ఆత్మీయ సమ్మేళనం అందరినీ ఏకం చేస్తూ కాంగ్రెస్ వైపు నడిపించింది. మైనారిటీలను హక్కును చేర్చుకున్నది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని రాజ్యసభ సభ్యులు ఇమ్రాన్ ప్రతాప్ గార్హి అన్నారు. సీఎం కేసీఆర్, పీఎం నరేంద్ర మోదీ, ఎంఐఎం ఏ పూరా तीनों आदमी एक ही है, ये तीन चोर एक ही है, मुसलमान को धोखा दिया అంటూ ఇమ్రాన్ ప్రతాప్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతకుంట విజయరమణారావు అధ్యక్షతన జరిగిన ముస్లిం సోదరుల ఆత్మీయ సమావేశానికి ఇమ్రాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 30వ తేదీన కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకి ఓటు వేసి విద్యను భారీ మెజారిటీతో గెలిపించండి అంటూ పెద్దపల్లి ముస్లిం సోదరులకు రాజ్యసభ సభ్యులు ఇమ్రాన్ పిలుపునిచ్చారు. ఇమ్రాన్ ప్రతాప్ గార్హి ఏఐసీసీ మైనారిటీ సెల్ జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు మాట్లాడుతూ దేశంలో ముస్లిం మైనారిటీలను ఎక్కువ ఆదరించింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, దీనికోసమే తాను ఢిల్లీ నుండి కాంగ్రెస్ ప్రచారానికి వచ్చానని అన్నారు. పెద్దపల్లి పట్టణంలోని ఎంబీ గార్డెన్స్ లో పెద్దపల్లి నియోజకవర్గం ముస్లిం ప్రజల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన మైనారిటీ డిక్లరేషన్ ను వారందరికీ రాజ్యసభ సభ్యులు ఇమ్రాన్ తెలియజేశారు. మైనారిటీ ప్రజలకు న్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ అని వారికి వివరించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ముస్లిం కుటుంబాలకు న్యాయం జరుగుతుందని తెలియజేశారు. పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టీపీసీసీ ఉపాధ్యక్షులు చింతకుంట విజయరమణారావు పేర్కొన్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథులుగా ఏఐసీసీ మైనారిటీ సెల్ జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు శ్రీ ఇమ్రాన్ ప్రతాప్ గార్హి తన ప్రసంగంలో విజయరమణారావు విజయోత్సవానికి మళ్లీ వస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి నియోజకవర్గ మైనారిటీ సోదర సోదరీమణులు మీర్జా హుస్సేన్ బేగ్, ఆజాద్ ఖాన్, మున్నాబాయ్, మోహేద్, మస్రత్, రెహమత్, హలీం అయాస్, ఇంకా కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ నాయకులు గోపగాని సారయ్య గౌడ్, పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు. मुझे पता है कि आप पिछले 4 घंटे से इंतजार कर रहे हैं, बहुत सारे साथी इंतजार करते करते थक के लौट भी गए, लेकिन कसूर मेरा नहीं है। वो हेलीकॉप्टर की लैंडिंग के परमिशन का इशू था, हम एयरपोर्ट पे बैठ के इंतजार कर रहे थे, लेकिन आपकी जो मौजूदा हुकूमत है, जब उसे पता चल गया है कि 4 दिन बाद वो हुकूमत नहीं रहनी है, तो फिर वो कोशिश कर रहे हैं कि कांग्रेस पार्टी के जो स्टार कैंपेनर है वो आसानी से सभाओं में पहुंच ना सके, लोगों से खिताब न कर सके, बात न कर सके, इसलिए इस तरह की साजिशें की जा रही है कि कहीं परमिशन में प्रॉब्लम क्रिएट की जा रही है, कहीं लैंडिंग में इशू क्रिएट किया जा रहा है। लेकिन इतना जान लीजिए, दिया बुझने से पहले ज्यादा फड़फड़ाता है, तो दिया फड़फड़ाता है लेकिन उसका बुझना तय है। यहाँ बड़ी तादाद में मेरी माएं बहनें भी बैठी हैं, मेरे बुजुर्ग बैठे हैं, मेरे नौजवान साथी बैठे हैं। पेदरपल्ली की ये सरजमीन पहली बार आपके बीच में हाजिरी हुई है। आप मुझे मेरी शायरी के हवाले से जानते पहचानते होंगे, लेकिन आज मैं आपसे एक सियासी मसले पे गुफ्तगू करने आया हूँ। आपके विजय अन्ना यहाँ पर कांग्रेस के कैंडिडेट बनकर के, राहुल जी के नुमाइंदे बनकर के मैं आपके सामने उनके लिए हाजिर होने के लिए आया हूँ। अभी रास्ते में अमजद से बात हो रही थी, मेरी बड़ी मेहनत रही उनकी इस प्रोग्राम के लिए। मैं आपसे कहना चाहता हूँ कि मुझे मालूम कि अगर आपके समझते हो कि ये इलेक्शन सिर्फ असेंबली का इलेक्शन है, तो नहीं, ये सिर्फ असेंबली का इलेक्शन नहीं है। अगर आपको लगता है कि 30 नवंबर को अपने घर से बाहर निकलेंगे और आप ईवीएम का बटन दबा करके सिर्फ तेलंगाना में हुकूमत बदलेंगे, तो नहीं, सिर्फ इतना नहीं है, मकसद इससे बड़ा है, हमारी कोशिश इससे कहीं ज्यादा है। हमारा मानना है कि तेलंगाना का असेंबली का ये इलेक्शन महज असेंबली का इलेक्शन नहीं है, बल्कि आने वाली 2024 का सेमीफाइनल है। मैं पेदरपल्ली की आवाम से ये कहने आया हूं और खास तौर से अक़लियत के साथियों से कहने आया हूं कि पिछले 2 बार यानी कि 10 साल आपने केसीआर को मौका दिया। केसीआर ने आपसे वायदे किए, आपसे वादा किया 12% रिजर्वेशन का, आपसे वादा किया डबल बेडरूम का, आपसे वादा किया शादी मुबारक का, आपसे वादा किया और आपकी जमीनों के तहफ्फुज़ का। लेकिन मेरा मानना है कि इस देश में नरेंद्र मोदी को झूठ के मामले में कोई टक्कर दे सकता है तो केसीआर दे सकते हैं।
प्राइम मिनिस्टर को कहना नहीं चाहिए था। अरे केसीआर साहब, अब आपकी सच्चाई खुल के सामने आ रही है तो आप ये कह रहे हैं कि कहना नहीं चाहिए था। अरे हमें कहना तो ये भी चाहिए था कि जब प्रेसिडेंट का इलेक्शन हो रहा था देश का, तब भी आप भाजपा को वोट दे रहे थे पार्लियामेंट में। जब वाइस प्रेसिडेंट का इलेक्शन हो रहा था तब भी आप भाजपा को वोट दे रहे थे, और जब ट्रिपल तलाक का बिल था तब भी आप भाजपा के साथ थे। जितने भी बिल गुजरे हैं। వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.